హలో అండి. మీ బాబు ఇలా బుగ్గలతో లావుగా ఉండాలని మీరు అనుకుంటున్నారా? ఇలా లావుగా ఉండడం వల్ల వాళ్ళకి హెల్త్ చాలా బాగున్నట్టు కాదు. లేదంటే అలా లేకపోతే వాళ్ళకి ఏదో బాగోనట్టు కాదు. అది ఒక చైల్డ్ నేచర్. బట్ పీడియాట్రిషియన్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గరికి చాలామంది పేరెంట్స్ వస్తున్నారు. మా బాబు చాలా సన్నగా ఉన్నాడు. వాళ్ళు చాలా వరీడ్‌గా ఉండి ఎలా బేబీకి వెయిట్ పుట్ ఆన్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, సొసైటీ, చూసేవాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ ఏంటి చాలా సన్నగా ఉన్నాడు, చాలా వీక్‌గా ఉన్నాడు, హెల్త్ బాలేదేమో అని అడగడం వల్ల వాళ్ళు బేబీని లావు చేయాలని అనుకుని పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ అసలు మీరు బేబీకి ఫుడ్ పెడుతున్నారా? లేదంటే మీరే తినేస్తున్నారా? అని ఇలా అడుగుతున్న వాళ్ళకి మీరేం సమాధానం ఇవ్వక్కర్లేదు. కానీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్స్ చెప్తున్నది మీ బాబు టైంకి పడుకుంటున్నారా? బాగా ఫుడ్ తింటున్నారా? అంటే వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా మీరు ఇవ్వగలుగుతున్నారా? అండ్ బేబీ చాలా యాక్టివ్‌గా ఉన్నారా? అండ్ ఆ బేబీకి రావాల్సిన మైల్‌స్టోన్స్ అన్నీ టైమ్ టు టైమ్ హిట్ చేస్తున్నాడా? అంటే ఏ ఏజ్‌కి జరగాల్సిన ఆ మైల్‌స్టోన్స్ అన్నీ రీచ్ అవుతున్నారా లేదా? అది చాలు. ఇది గనక నార్మల్‌గా ఉంటే యువర్ చైల్డ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫైన్. ఇది సన్నగా ఉండడం, లావుగా ఉండడం ఈజ్ ద నేచర్ ఆఫ్ ద చైల్డ్. స్లైట్‌గా థిన్‌గా ఉంటారంటే అది వాళ్ళ చైల్డ్ నేచర్ అండ్ వాళ్ళ జీన్స్, పేరెంట్స్ జీన్స్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు సన్నగా ఉన్నాడు కదా అని చెప్పి బేబీకి ఫ్రీక్వెంట్‌గా తినిపించడము, ఫుడ్ తినడమే ఒక హ్యాబిట్‌గా చేసేసారంటే 18-20 ఇయర్స్ వచ్చే లోపల మీ చైల్డ్ బాగా ఒబేస్‌గా అయిపోయి మళ్ళీ మీరు అదే డాక్టర్ దగ్గరికెళ్ళి బేబీని సన్నగా చేయడానికి ఏదైనా చెప్పండి అని అడగాల్సిన అవసరం వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే మీ చైల్డ్ ఇవన్నీ చేస్తుంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఇంకా లావ్ చేయాలని చెప్పి కాన్సెప్ట్ అనేది తీసేయండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునిక్. థ్యాంక్ యూ.